సాంబార్ ఇడ్లీలో బొద్దింక మురళీకృష్ణ హోటల్స్ నిర్వాహక తన కుమారుడితో టిఫిన్ కోసం హోటల్కి వెళ్లారు సాయి అనే వ్యక్తి. ఇడ్లీలో బొద్దింక రావడంతో సిబ్బందిని ప్రశ్నించారు సాయి. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు హోటల్ సిబ్బంది. చిన్నారి ప్లేట్లో దర్శనమిచ్చిన బొద్దింక పొరపాటున తిని ఉంటే బాబు పరిస్థితి ఏంటన్నారు తల్లిదండ్రులు. హోటల్పై కొరవడిన ఫుడ్ సేఫ్టీ హెల్త్ ఇన్స్పెక్టర్ల నిఘా. కొన్ని హోటల్స్ లో ఇష్టప్రాన్ ప్రకారంగా నిన్న మొన్నటి చికెన్, గతంలో వరుస దాడులు, అనేక హోటల్స్ లో బయటపడ్డ నిల్వ ఉన్న ఆహారం. మార్నింగ్ అరౌండ్ 9:30కి బ్రేక్ఫాస్ట్కి వచ్చామండి ఇక్కడికి. ఇక్కడ రాగానే సో ఇడ్లీ సాంబార్ అండ్ గీ పెసరట్టు ఉప్మా ఆర్డర్ ఇచ్చాం. సో ఇడ్లీ లేదని చెప్పి ఖుష్బూ ఇడ్లీ తెస్తా ఉన్నారు. సరే తీసుకురండి విత్ సాంబార్ డిప్ అని చెప్పాను. వచ్చిన తర్వాత మా బాబు అడుగున్నాడు, 4 years old బాబు. సో వచ్చిన తర్వాత దాంట్లో ఓపెన్ చేయగానే ఇట్లా స్పూన్ పెట్టగానే బొద్దింక ఉంది. చూపిస్తాను, ఫోటో కూడా ఉంది నా దగ్గర. సో ఏంటండి ఇది, మీ మేనేజర్ని పిలవండి అని చెప్పి మేనేజర్ని పిలిపిస్తే వాళ్ళ సైడ్ నుంచి, సార్ ఇది పైన తీసుకొస్తా అంటే పడిపోయింది, ఎట్లా పడిపోయింది, మేమేం చేస్తాం, పడిపోయింది దానికి అని చెప్తున్నారు. సో ఇది క్వాలిటీ ఫుడ్ మా మురళీకృష్ణలో మంచి నేమ్ ఉంది నెల్లూరులో. ఇలా జరగడం చాలా తప్పు. మురళీకృష్ణ వెజ్ రెస్టారెంట్. తీసుకొస్తా ఉంటే పడిపోయింది, సాంబార్లో కాదు పైనుంచి పడింది, ఇక్కడ సాంబార్లో వచ్చింది కాదు, ఇది కరెక్ట్ కాదు. సాంబార్లో పైనుంచి ఎలా పడుతుంది, పైనుంచి ఏమన్నా పైన అంటే వాళ్ళు క్లీనినెస్ మెయింటైన్ చేయట్లేదా? లేదండి, మార్నింగ్ నాకు ఎవరు కంప్లైంట్ చేయాలో తెలియదు. సో మా ఫ్రెండ్ 10th వార్డ్ కార్పొరేటర్ ప్రేమకి ఫోన్ చేశాను. సో వాళ్ళు చెప్పారు, వాళ్ళు నెంబర్ ఇచ్చారు ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిది. వాళ్ళు నీట్గా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు రెస్పాండ్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను, వెర్బల్ కంప్లైంట్ ఇచ్చాను, రిటర్న్ కంప్లైంట్ ఇవ్వలేదు. మా డిమాండ్ లేదు, సేఫ్టీ మెజర్స్ నీట్గా మెయింటైన్ చేయాలి, నాణ్యత మెయింటైన్ చేయాలి, క్వాలిటీ నీట్గా ఉండాలి, పేరున్న ఫుడ్ ఇది రెస్టారెంట్ బాగుండాలి, అంతే. ఇంకేం లేదు, పెద్ద డిమాండ్స్ ఏం లేవు నాకు. నా పేరు సాయి పవన్, నేను బెంగళూరులో ఉంటాను. నెల్లూరు నా నేటివ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చారండి, బొద్దింక ఇడ్లీలో మీరేమంటారు? మేమైతే అన్ని జాగ్రత్తలు తీసుకొని తినే పదార్థాలన్నీ మేము కస్టమర్స్కి సర్వ్ చేస్తాం. పొరపాటున ఏదైనా అది వండేటప్పుడు మేము తయారు చేసేటప్పుడు పడింది అయితే కాదు, అది బై మిస్టేక్ వచ్చి పడింది. అది మేము సారీ చెప్పాము. మురళీకృష్ణ అంటే బ్రాండ్ ఉన్నది కదా, సో నీట్నెస్ ఏం లేదా? ప్రతి దగ్గర మేము నీట్గా అన్ని జాగ్రత్తలతోటి తయారు చేస్తాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రతి 15 రోజులకు ఒకసారి పెస్ట్ కంట్రోల్ చేస్తాం మేము, ఎవ్రీ 15 daysకి అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. మేము సారి జరిగిన దానికి మేము క్షమాపణ కూడా చెప్పాము. మా సూపర్వైజర్ చెప్పాడు. అంటే పిల్లలు కదా బొద్దింక అంటే ఆటోమేటిక్ వైరస్ సంబంధించింది, వైరస్ వస్తాయి, వామిటింగ్స్. అదే సార్ భయం. ఇంకా పడకుండా జాగ్రత్తగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని కూడా చెప్పాం. మా సూపర్వైజర్ కూడా చెప్పాడు. ఒకసారి కిచెన్